ఉపమాన రీతిగా పంచుకున్న మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి మాట్లాడుతున్నారు. నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏం చేయలేరు. నాలో నిలిచి కాక నాకు వేరయ్యుండి మీరు ఏమి ఎలాగైతే చేయలేరో, నేను లేకుండా ఎలాగైతే మీరు బ్రతకలేరో, నేను లేకుండా మీరు ముందుకు ఎలాగ వెళ్ళలేరో, నేను లేకుండా మీరు ఎలాగో ఫలించలేరో, నాలో అంటు కట్టబడకుండా మీరు ఎలా ఫలించలేరో, అలాగే నా ముఖ ప్రకాశము లేకుండా మీరు ఏమి చేయరు. అక్కడ అంటున్నాడు, దైవ ప్రత్యక్షత మాట్లాడుతోంది. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమి చేయరైరు. అంటే ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని సాన్నిధ్యము, దేవుని ముఖ ప్రకాశం లేకుండా ఇక్కడ ఉన్న మనం ఎవ్వరు ఏమి చెయ్యలేము. దేవుడు లేకుండా నువ్వు జీరో. దేవుడు లేకుండా ఏం చేస్తావా? ఒకరోజు మనిషికి దేవుడికి ఇదే వాగ్వాదం, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ మధ్య టీవీలో కూడా డిబేట్లు. ఏంటి ఆ డిబేట్లు అంటే తల్లి గొప్ప, తండ్రి గొప్ప, దేవుడు గొప్ప, మనిషి గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, ఇట్లాంటి పనిహిమాల డిబేట్లన్నీ పెడతా ఉంటారు. ఇట్లాగే దేవుడికి మనిషికి జరుగుతుంది. నువ్వు గొప్ప, నేను గొప్ప. నేను రాకెట్ను కనిపెట్టా, ట్రైన్ కనిపెట్టా, విమానం కనిపెట్టా, గాల్లో ఎగురుతున్నారు. ఇట్లా ఎన్నో ఇన్నోవేషన్ మనిషి చేస్తున్నాడు. దేవునికి మనిషికి ఈ సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా, సరే నా ప్రమేయం లేకుండా నువ్వేనా చెయ్యాలనుకున్నావు, చెయ్యని మనిషిని దేవుడు వదిలేశాడు. సరే వీడు చేద్దామని చెప్పి నేలను వంగి అంత మట్టి తీసుకుంటున్నాడు. మరి వాడికి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏమో కానీ మొత్తానికి అంత వంగి మట్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఆగు. మట్టి ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఆ మట్టి ఎవరిది? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? నీరు, నిప్పి, నింగు, వాగు, సమస్తం సృష్టి, జలచరాశులన్నీ ఎవరివి? కొండలన్నాయి, పర్వతములైన, పర్వతం దగ్గర గొర్రెలైనవి, వేల నదులంత విస్తార తైలమైనది. సమస్తము ఆయన మూలమునుగా కలిగిన, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన మూలంగా కలిగింది. సో ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి కాకుండా నువ్వు ఏదన్నా చెయ్యి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనిషి బాగా పెరిగింది, టెక్నాలజీ అనుకుంటున్నాం. ఒక మనిషి గుండె మారుస్తున్నాడు, కన్ను మారుస్తున్నాడు, అవయవాలు మారుస్తున్నాడు, కానీ కొత్త తయారు చేయగలుగుతున్నాడు. అంటే ఇక్కడ తీసి అక్కడ, వాళ్ళది తీసి వీళ్ళకి వేస్తున్నారు, కానీ కొత్తది ఒక గుండె తయారు చేయగలిగారా? ఒక నరం తయారు చేయగలిగారా? కాళ్ళలో నరాలు తీసి గుండెకి వేస్తారు అండి. ఇంకా ఒక చోట ఎరుముకి ఇరిగితే ఇంకో చోట కడతారు. దాన్ని ఇరిగిన దాన్ని బాగు చేస్తారు. ఒక్కసారి ఇరిగిందంటే ఇంకా ఆ రిపేర్ నీకు చచ్చిపోయిన దాకా ఆ నొప్పి కలకెత్తానే ఉండదు. ఇరగకుండానే ఉండాలి. ఇరిగిందంటే మాత్రం కొద్దిగా బలహీనతగానే ఉంటుంది. అంటే మనిషి ఎంత చేసినా దేవుని కంటే తక్కువే అనుకుంటున్నాడు. నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏం చేయరు. చెయ్యాలి అనుకున్నా కూడా చెయ్యలేరు. ఈ రోజున మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని ముఖ ప్రకాశము. అందుకనే మోషే బ్రతిమలాడుతాడు, ఒక్కసారి చూడాలయ్యా. ఏం చూడాలి? నీ ముఖ ప్రకాశము చూడాలి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. సో ఆయన ముఖ ప్రకాశము లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే దేవుడు నీ మీద ప్రకాశిస్తే, దైవ దర్శనను పొందుకుంటే, దేవుని ముఖ కాంతి ఆ ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తే నీవు పొందే మేలులేమిటి, పొందే దీవెనలేమిటి, కలిగే ఆశీర్వాదాలేమిటి, వచ్చే ఈవులేమిటి? 2-3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా లేఖనంలో నుంచి మీరు చూడండి, దేవుని ముఖ దర్శనము అంటే, ఆ ముఖ ప్రకాశము అంటే, మోషేనే అంత పెద్ద భక్తుడు, నా ముఖం నువ్వు చూడలేవు, డైరెక్ట్గా చూస్తే చచ్చిపోతావు, ఆ వెలుగును తట్టుకోలేమన్నాడు. మరి ఈ ఉదయం మనం ఎలా దేవుని ముఖ ప్రకాశం చూడాలి అంటే, శారీరకంగా ఫిజికల్గా మనం ఆలోచించకూడదు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుందామంటే దేవుని ముఖ ప్రకాశము కింద నువ్వు ఉన్నట్టే. ఆమేన్ కదా. ఇక్కడ ఏముంది? ఎవరున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ప్రసన్నత ఇక్కడుంది, ఆయన ప్రభావం ఇక్కడుంది, ఆయన వెలుగు ఇక్కడుంది, ఆయన శక్తి ఇక్కడుంది, ఆయన ప్రభావ మహిమలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. అంటే ఖచ్చితంగా ఆ ముఖ ప్రభావం కింద నువ్వు ఉన్నావు, ఆ ముఖ కాంతి కింద నువ్వు ఉన్నావు. నిశ్చయముగా ఆయన ముఖ ప్రకాశముతో నువ్వు కొన్ని సాధించగలుగుతావు, కొన్ని మేలులు పొందగలుగుతావు. ఆ మేలులు ఏమిటి, ఆశీర్వాదాలు ఏమిటి? 2-3 విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూడండి, 1, ఆయన ముఖ ప్రకాశం లేకుండా మనమేమి చేయలేం. ఏమన్నా చేయగలుగుతావా? దేవుని సన్నిధి కాంతి మనకి తోడు లేకుండా ఏమన్నా చేస్తావా? ఏమీ చేయలేం. కనుక నిశ్చయముగా దేవుని ముఖ కాంతి కొరకు మనం కనిపెట్టాలి. మొట్టమొదటి మాట చూడండి, సంఖ్యాకాండం. మీ అందరికీ తెలిసిన వాక్యమే. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వాక్యం. 6, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి చాలు. మొట్టమొదటిది నీకు సమాధానము కలుగజేయునుగాక. ఈ రోజున చాలామంది జీవితాలు, కుటుంబాలు అస్తవ్యస్తంగా, దారుణంగా, పలు శోధనలకు లోనై మనశ్శాంతి లేక, అన్నీ ఉంటాయి మనశ్శాంతి తప్ప, అన్నీ ఉంటాయి హృదయంలో సమాధానం తప్ప. ఉండడానికి ఉంటుంది, తినడానికి ఉంటుంది, కట్టుకోవడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సకల ఐశ్వర్యాలు ఉంటాయి. వెండి బంగారాలకు కొదువేం లేదు, ఇల్లు వాకిలకు కొదువేం లేదు, అన్నీ ఉంటాయి. కానీ వారి హృదయములో సమాధానం ఉండదు. వారి హృదయం ఎప్పుడు ఎట్లుండదంటే అసమాధానం, అసంతృప్తి, అస్సలు తృప్తే ఉండదు, సమాధానం ఉండదు, వారికి నెమ్మది ఉండదు. ఈ రోజున దేవుని ముఖ కాంతిలో మీరు మొదటిగా ఏం పొందుకుంటారు? సమాధానం. హృదయములో గలిబిలి, ఆందోళనగా ఉంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? భరించలేం, ఊహించలేం. నీ హృదయాన్ని సమాధానం ఏలాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయంలో సమాధానం లేకుండా అంటే నీకు నీవే సమాధానం. ఎన్నో ప్రశ్నలు తలెత్తి, నా జీవితం ఏంటో సమాధానం లేదు, నా పరిస్థితి ఏంటో సమాధానం లేదు, భవిష్యత్తు ఏంటో సమాధానం లేదు, సరే నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఆలోచించండి. దేవుడు నిశ్చయంగా సమాధానంతో నేను నింపుతాడు. ఎక్కడి నుంచి? తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింప చేశాడు అనుకోండి. అంటే మందిరానికి వచ్చినప్పుడు తన వాక్కు నీ మీద వెల్లడైనప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వాక్యం చూడండి. మనకు అందరికి తెలిసిన మాట. యేసు క్రీస్తు అందరికి ప్రభువు. 10:36.
అందరికి ప్రభు, ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు చాలు ఆలోచన. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుతారు. ఆయన అందరికి ప్రభు, అందరికి సమాధానం ఇవ్వగలరు. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది నా మదిలో, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకము మారినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. హల్లెలూయా. ఐశ్వర్యానికి కొదువేంలా, కుటుంబంలో పెద్దగా చెప్పుకోదాకా సమస్య ఏం లేవు, కానీ నీ వ్యక్తిగతంగా ఒక నెమ్మదిని అనుభవిస్తున్నావా? నీ వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? దేవుణ్ణి కలిగిన వాళ్ళు ఉంటారు, ఆడికి ఉండడానికి లేకపోయినా తినడానికి లేకపోయినా గుండెల నిండా మాత్రం ధైర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది కోట్లకు పడికెత్తినప్పటికీ నెమ్మది ఉండదు హృదయంలో. కోట్లే చెప్పుకోవడానికి, కానీ హృదయంలో నెమ్మది ఉండదు. చాలా అనుభవాలండి, చాలా మంది దగ్గరగా చెప్తా ఉంటారు. నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. ఈ రోజున వారు ఏం చేయనవసరంలా, ఎక్కడికి వెళ్ళనవసరంలా, ఏది ఎక్కనవసరంలా, ఏం చేయనవసరంలా. దేవుని ముఖ ప్రకాశము అంటే ఆయన సన్నిధి కాంతి దగ్గర కూర్చుంటే చాలు, నీ హృదయం సమాధానం వెళ్తుంది. రెండవ ఆశీర్వాదం చూడండి. రెండవ ఆశీర్వాదం త్వరగా చూద్దాం. కీర్తన భాగంలోనే 44వ కీర్తన భాగం 3వ వాక్యం. 44:3. వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేరు, వారికి జయమిగుల. నీవు వారిని కటాక్షించితి వెనుక, ఎక్కడి నుంచి జాగ్రత్త చదవండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము. అది ఇప్పుడు ఒక మనిషి విజయం సాధించాలనంటే, ఒక మనిషి అపజయం చూడకుండా తాను తలపెడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగించబడాలి, విజయ పదంలో నడవాలంటే ఏం చేయాలి? తన బాహుబలము, తన ఖడ్గము, తన టాలెంటు, తన జ్ఞానం, తన ఇంటెలిజెన్స్, తన కలిగిన కొన్ని నైపుణ్యతల వలన ఒక మనిషి విజయం సాధించగలడా అంటే, నేను చెప్తా సాధించలేడని. ఎందుకంటే చాలామంది చూడండి, వెలుగులోకి వచ్చిన వారు కొందరే, కానీ నైపుణ్యత కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఖడ్గవీరులు ఎంతోమంది ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, చదువు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద చదువు
చాలా లోక జ్ఞానం ఎన్నో కలిగిన వారు ఉన్నారు. కానీ దైవ జ్ఞానం పొంది దేవుని సన్నిధిలో ఉండి దేవుని ముఖ ప్రకాశం చూసేవాడికి ఉన్నంత విజయము వేరే ఎవ్వరికి ఉండదు. దేవుని ముఖ ప్రకాశం ఎప్పుడు చూస్తావు? నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు చూస్తావు. చెప్పండి స్తోత్రం. ఎప్పుడు చూస్తావు దేవుని ముఖ ప్రకాశం? ప్రార్థనలో గడిపినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూడగలుగుతావు. ఇప్పుడు దేవాలయంకి వచ్చావు, దేవుని ప్రభావాన్ని నువ్వు చూడగలవు. ఆరాధనలో దేవుని శక్తి తాకగలదు, ఆ ప్రభావం నేను తాకగలదు. దేవుని ముఖ కాంతి నువ్వు చూడగలవు, ఆయన ప్రభావాన్ని నువ్వు అనుభవించగలవు. సో దేవుని చూడాలంటే ముఖ్యమైనటువంటి విషయం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేద్దరు. అంటే ఇక్కడున్న మాట ఏంటి? నీ బలం నీకు విజయాన్ని ఇవ్వలేదు, నీ బాహు నీకు విజయాన్ని ఇవ్వలేదు, నీ శరీర బలం నీకు విజయాన్ని ఇవ్వలేదు, నీ చదువు నీకు విజయాన్ని ఇవ్వలేదు, నీ జ్ఞానం నీకు విజయం, ఆఖరికి నీ కత్తి నీకు విజయం ఇవ్వలేదు. గిద్యోను కత్తి వల్ల కాదు విజయం కలిగింది, యెహోవా నామం వలన విజయం కలిగింది. దావీదు చేతిలో ఉన్న రాయి వల్ల కాదు విజయం కలిగింది, యెహోవా నామం వల్ల విజయం కలిగింది. దావీదు ఖడ్గం వల్ల కాదు విజయం కలిగింది, యెహోవా నామం వల్ల విజయం కలిగింది. సంసోను బలం వల్ల కాదు విజయం కలిగింది, దేవుని అభిషేకం వల్ల విజయం కలిగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆయా భక్తులను నడిపించింది దైవ ప్రభావమే కానీ మనుష్యుల శక్తి కాదండి. ఒకవేళ దేవుని శక్తి సంసోనులో నుంచి వెళ్ళిపోయింది, ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడు, చూడలేకపోయిన పరిస్థితి, బానిస చేతిలో బందీగా అయిపోయిన పరిస్థితి. మరలా దేవుని సన్నిధి ఎప్పుడైతే ఉదయించిందో సంసోను మీద, అప్పుడు బలం పుంజుకున్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక అక్కడ ఉన్న మాట 44 అద్భుతంగా ఉంది. అది మరొకసారి ఆఖరి మాట చదువుతారా? నా బాహుబలమే. ఏంటి ఆఖరి మాట చదవండి ఒకసారి. అదిగో నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం. ఇప్పుడు నువ్వు విజయం పొందాలంటే ఒక స్టూడెంట్గా ఉంటే చదువులోనైనా, ఒక ఫ్యామిలీ మ్యాన్ కంటే వ్యాపారం వృత్తిలో అయినా, కుటుంబంలో అయినా, ఒక స్త్రీగా ఉంటే నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలోనైనా, ఒక భార్యగా నీ పాత్రలో, ఒక ఉద్యోగం చేసే చోట్ల సంథింగ్ నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ ఉన్న స్థానములో ఒక విజయ పదంలో నువ్వు నడిపించబడాలంటే యెహోవా ముఖ కాంతి వలన మాత్రమే మీరు విజయాన్ని పొందగలుగుతారు. దేవుని ముఖ కాంతి వల్ల విజయాన్ని పొందగలుగుతారు. ఆయన ముఖ కాంతి లేకుండా, ఆయన ప్రసన్నత. అందుకని నేను మోషేతో అంటున్నాడు, మోషే భయపడుతున్నాడు, అయ్యా నేను చూస్తే నచ్చోడిని, అక్కడ చూస్తే లక్షలాది ప్రజలు, నా ఎదురు రాజు, అసలు రాజుకి ఎదురు వెళ్ళమంటున్నావు, 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఒక్కడిని నిలబడమంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు మోషేకి దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. అంటే ఆయన మన తోడుగా, ఆయన ప్రసన్నత మనకు ఉన్నంత కాలం మనకి విజయము లభిస్తుంది. ఇక నువ్వు అపజయం చూడలేవు. కుటుంబంలో అపజయం ఈ రోజున చూడండి, ఫ్యామిలీ. ఇప్పుడు విజయం అంటే మీరు ఏ పోటీ పరీక్షలు రాస్తున్నారు విజయం పొందడానికి? కొంచెం తల్ల పైకి ఎత్తండి అందరూ. మీరు నిద్రలో పోతున్నారో తెలియట్లా, ఏం చేస్తున్నారో తెలియట్లా. ఇప్పుడు మీరు విజయం పొందాలంటే ఏదైనా దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారా? మరి విజయం ఏంటి? నీ పిల్లల భవిష్యత్తును దిద్దావంటే పిల్లల విషయంలో నీకు విజయం వచ్చినట్లే. నీ భర్తను మందిరాన్ని నడిపించుకున్నావంటే నీ భర్త విషయంలో నీకు, చెప్పండి, విజయం వచ్చినట్టే. ఒకవేళ భర్తగా నీ భార్యను మలుచుకొని నీ భార్యను సన్నిధికి నడిపించావంటే నీకు విజయం వచ్చినట్లే. నీ ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా వెళ్ళావంటే నీకు విజయం వచ్చినట్లే. ఒక మంచి ఉద్యోగం సంపాదించావంటే విజయం పొందినట్టు. ఇలా నీ ముందున్న చిన్న చిన్న విషయాలు, వీటిల్లో దేవుడు నిన్ను
విజయ పదంలో నడిపిస్తాను అంటున్నాడు. విజయాన్ని అందిస్తాను అంటున్నాడు. ఒకవేళ ఒక తల్లిగా ఫెయిల్ అయిపోయావేమో. ఎందుకంటే పొద్దునే నేను ఏదో నోటిఫికేషన్లో ఒక వీడియో వచ్చేసింది, స్క్రోల్ చేస్తే ఎవరో షేర్ చేశారు వాట్సాప్లో. ఏంటి ఆ వీడియో అంటే, ఒక తండ్రి, అతని పేరు సంథింగ్ హైదరాబాదు ఎస్ఆర్ నగర్లో రామ్నాథ్ సంథింగ్, అతను వాళ్ళ కొడుకు గురించి చెప్తున్నాడు. ఒక 1 year బ్యాక్ వాళ్ళ కొడుకు 16 వయసులో రేప్ అటెంప్ట్ చేశాడంట. చేస్తే తండ్రి నమ్మల, నా కొడుకేంటి అలా చేయడం ఏంటని బాగా సంపాదించాడు. లాయర్స్ని పెట్టి సాక్ష్యాలు కొనేసి మొత్తానికి తారుమారు చేసేసేసి 1.5 సంవత్సరంన్నర కేసు నడిచింది. కొంతకాలం జైల్లో కూడా పెట్టారు. 1.5 సంవత్సరంన్నర కేసు నడిస్తే ఈ తండ్రి ప్రయాసపడి డబ్బు చాలా సంపాదించాడు, ఖర్చు పెట్టి కొడుకుని ఎట్లా కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి పార్టీ చేసుకొని అర్ధరాత్రి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నను కౌగులించుకొని, డాడీ నేను సాధించా, నీలాంటి డాడీ ఉంటే చాలా థ్యాంక్స్ డాడీ, నువ్వు ఇట్లా చేశావు, నీలాంటి డాడీ, నీ సపోర్ట్ నాకు ఇలాగ ఉంటే ఇంకెన్ని రేపులైనా చేస్తానన్నాడు. ఎస్ డాడీ నేనే చేశాను ఆ రేపు అని ఆ ఎగ్జైట్మెంట్గా చెప్తున్నాడంట. వాడు వయసు ఎంత, 16 ఏళ్ళప్పుడు చేశాడు. ఇప్పుడు అడిగి 18 వచ్చినాయి. 1.5 సంవత్సరంన్నర కోర్టులో కేసు నడిచింది, జైల్లో పెట్టేశారు. విడిపించుకున్నాడు. ఆడి మాటలు చెప్పాడుగా తండ్రికి ఏం అర్థం కాల. ఇప్పుడైనా డైరెక్ట్గా ఒక వీడియో తీసి ఇదే వీడియో జడ్జి గడికి పంపించేసేసి, ఏమంటే నేను ఒక మృగాన్ని కన్నా, ఆడికి 16 ఏళ్ళే, మైనర్ కింద వస్తాడు, వాడికి శిక్ష పడదు. కానీ వాడి వయసు చిన్నదే కానీ వాడి మూర్ఖత్వం చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. ఒక తండ్రిగానే ఫెయిల్ అయిపోయా. నా భార్య వాడికి 3 ఏళ్ళప్పుడు చచ్చిపోయింది. చచ్చిపోతూ వాడి భార్య నా చేతిలో పెట్టింది. ఒక తల్లిగా ఆవిడ చచ్చిపోయి తండ్రిగా నేను చేద్దాం అనుకున్నాను, కానీ తండ్రిగా నేను ఫెయిల్ అయిపోయా. ఆ తప్పులో సగం శిక్ష నాకు కూడా ఏంటన్నాడు. అతను దేవుడి బిడ్డేం కాదు, అన్యులు ఎవరో, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అంట. వాళ్ళ లాయర్ని గారిని కూడా సంప్రదించకుండా వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా జడ్జి గారికి పంపించేసి, నా కొడుకు శిక్ష పడాల్సిందే, ఆ శిక్షలో నాకు కూడా సగం వేయండి. వాడికి ఆ వయసులో రేప్ చేయాలి, ఆ అత్యాచారం చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే మంచోడు కాదు, ఇలాంటి వాడికి శిక్ష పడాలి అంటే. అతను చెప్పిన ఆఖరి మాట, నేను తండ్రిగా ఫెయిల్ అయిపోయా. ఈ రోజున సంఘ కాపరిగా మేము ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే విశ్వాసుల్ని మంచి మార్గంలో నడిపించాలి. తండ్రిగా మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మీ బిడ్డలు మంచి మార్గంలో నడిపించాలి. బెత్తం వాడని తండ్రి వాని పిల్లలకు చెడగొడతాడంట. సామెతల గ్రంథం ఉందా మాట తెలుసా? బెత్తము వాడని తండ్రి వాళ్ళ పిల్లల్ని వాడు ఏం చేస్తాడు? చెడగొట్టుకుంటాడు. కనుక పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు, విజయం లేదు వాళ్ళకి. భర్త విషయంలో భార్య ఫెయిల్ అవుతుంది. నీ యజమానుడు నీ మాట వినట్లేదంటే నువ్వు ఫెయిల్ అయిపోయావని అర్థం. ఇప్పుడు లబోదిబో మొత్తుకుంటే ఏం సుఖం? పిల్లోడు మాట ఇంట్లా, వాడు రావట్లా, చేయట్లా, ఎదురు తిరుగుతున్నాడు. ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఒక తండ్రి విజయం ఏది? కుటుంబంలో విజయం ఏది? దేవుడు ఏదో విజయం ఇస్తానంటే మీరు ఏ దేశం మీద దండయాత్రకే బోట్ల దేశాల మీద మీ విజయం, మీ కుటుంబములో మీ పిల్లల మీద మీకు ఒక విజయం, మీ యజమాని మీద మీకు ఒక విజయం. ఎన్నో ఆర్థిక పరిస్థితులు వస్తున్నాయి, ఆర్థిక పరిస్థితుల కింద తన్నుకులాడిపోతున్నారు. జయించాలి. కొన్ని అప్పులు బాధలు, కొన్ని ఆర్థిక సమస్యలు నేను అణిచివేస్తున్నాయి. దేవుడు ప్రార్థన చేస్తే ఎవడా దేవుడు? ఆశీర్వదించడా నిన్ను? ఎందుకు ఆశీర్వదించడం? అరే ఎట్లా చూసిన వాళ్ళు అట్లా బాగుపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, బాగుపడవా నువ్వు?
ఏది విజయం? ఏది? ఆర్థికంగా విజయం పొందాలి, కుటుంబ పరంగా విజయం పొందాలి, జ్ఞానము కలిగిన స్త్రీగా నీ కుటుంబాన్ని కట్టుకొని విజయం పొందాలి, ఒక తల్లిగా బిడ్డలను కట్టుకొని విజయం పొందాలి, ఒక తండ్రిగా బిడ్డలను సన్మార్గంలో నడిపిస్తూ విజయం పొందాలి. ఇవన్నీ ఎలా సాధ్యం? దేవుని ముఖ దర్శనము వలన ఇవన్నీ సాధ్యమవుతుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కనుక దేవుని ముఖ దర్శనం అన్నాడు, నీ ముఖ కాంతియే మాకు ఏం కలుగజేస్తుంది? చెప్పండి ఆ మాట. ఉన్నారా ఇక్కడ మీరు అందరూ? ఎటన్నా పోయి వచ్చారా? చెప్పండి ఆ మాట. నీ ముఖ కాంతియే వారికి విజయం. విజయం నీ ముఖ కాంతి, దేవుని ముఖ కాంతి నీకు విజయాన్ని కలుగజేస్తుంది. మూడో మాట చూడండి. 67వ కీర్తన 2వ వాక్యం. 67వ కీర్తన 2వ వాక్యం. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఆయన ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుని ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? మా దేవుడు మమ్మల్ని దీవించును గాక, మా దేవుడు మమ్మల్ని వృద్ధి చేయను గాక, మా దేవుడు మమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. ఎక్కడి నుంచి వర్ధిల్లుతావు? ఎక్కడి నుంచి ఫలిస్తావు? ఎక్కడి నుంచి దీవించబడతావు? ఎక్కడి నుంచి ఆశీర్వాదం? ఈ లోకంలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని సన్నిధిలో ఉన్నవాడికి దేవుని ముఖ కాంతిలో నుండి ఏమొస్తుంది? ఆశీర్వాదం. సో దేవుని ముఖ కాంతిలో నుండి మొట్టమొదటిగా ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నెక్స్ట్ దేవుని ముఖ కాంతిలో నుండి ఇంకోటి ఏమొస్తుంది? చెప్పండి. ఇది నిద్రొస్తుందా? చెప్పండి, నోళ్ళు మెదపండు కొద్దిగా. ఒకటి, దేవుని ముఖ కాంతిలో నుండి ఏమొస్తుంది? అది మొట్టమొదటిది సమాధానం. రెండోది వెరీ గుడ్. మూడోది ఇది మర్చిపోయారా? ముందు నుంచి వస్తే అది మర్చిపోతున్నారు, వెనక నుంచి వస్తే ఇది మర్చిపోతున్నారు. రేపటి నుంచి ఒక పని చేస్తా, ఆ బోర్డు ఇక్కడ పెట్టించి ఒక్కో పాయింట్ రాసుకుంటూ వెళ్తా. ఆ పని చేసేదా? అట్టయితే గంటకు కూడా వాక్యం తెవలదు. అర్థమవుతుందా? యవనస్తులు గట్టగా చెప్పేది ఒక్కో పాయింట్ చక్కగా రాసి చెప్తా. రేపు వారం నుంచి అదే పని చేద్దాం. బోర్డు ఎడ పెట్టించి పాయింట్లు రాద్దాం, బాగా గుర్తుంటుంది. సో ఒకసారి చెప్పండి. మీరు 3 చెప్తే 4వ దానికి వెళ్తా. 3 క్లారిటీకి చెప్పాలా? మీరు వినకుండా నేను చెప్పుకుంటూ పోతే ఏం సుఖం? చెప్పండి. ఒకటి, దేవుని ముఖ కాంతి మీకేం కలగ చేస్తుంది? ఫస్ట్ నుంచి చెప్పండి, వెనక నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి. సరే, నేను అడుగుతాను. దేవుని ముఖ కాంతి మీకేం కలగ చేస్తుంది? అది. రెండోది వెరీ గుడ్. 3 అది. ఎట్లున్నది? ఇంకా కాసేపట్లో మనం ముందుకు వెళ్దాం. సో దేవుడి ముఖ కాంతిలో నుండి మీకు సమాధానం, ఆశీర్వాదం, విజయము కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని ముఖ కాంతిలో నుండి సమస్తం మనం అనుభవిస్తాం. ఇంకొక మాట చూడండి, 4వది. దగ్గర 7 పాయింట్లు ఉంది, కానీ ఒక 4 చెప్పుకుందాం మనం. చూడండి మరొక మాట. దేవుని ముఖ ప్రకాశములో నుండి మనకు కలిగే ఆశీర్వాదం. 80వ అధ్యాయం కీర్తనల గ్రంథం 80వ కీర్తన 3వ వాక్యం. 80వ కీర్తన 3వ వాక్యం. మేము రక్షణ నొందినట్లు, అది నీ ముఖ కాంతి. ఇప్పుడు 4వది ఏంటి? 4వది రక్షణ.
ఈ రోజున రక్షణ అంటే అపవాది నిన్ను ఎప్పటికప్పుడు నీ వెంట పడుతున్నాడు, నిన్ను పడేయాలని, నిన్ను బంధించాలని, అగ్నిగుండంలో పడేయాలను, సింహాల బోన్లో వేయాలను, లోకంలో పడేయాలను, శరీరాస్తుల ద్వారా పడేయాలను, లోకేచ్ఛల ద్వారా పడేయాలను, రకరకాలైన వాటిలో నిన్ను పడేయాలని రకరకాలుగా అపవాది నీ మీద విజృంభిస్తున్నాడు. చెరలో నుంచి నిన్ను తీసుకెళ్తున్నాడు. చెరలో ఉన్నవాడికే కదా రక్షణ కావాలి. నిన్ను అపవాది చెరలోకి తీసుకెళ్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 4వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించెను. మనం చచ్చిన వారమై ఉన్నాం. ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చచ్చిపోయి ఉన్నాం. చచ్చిన మనల్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. కృపచేత. ఎట్లా రక్షించాడు? కృపచేత రక్షించాడు. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. నాకెన్నో మేలులు చేసితివే, అర్పింతును దేవా నీకేమి చెల్లింతును, దేవా నీకేమి చెల్లింతును. అలాగే కనుక జ్ఞాపకం చేసుకోండి, మనము కృప చేత రక్షించబడి ఉన్నాం. ఇందాక 80వ కీర్తన 3వ వాక్యంలో ఉంది, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, రక్షించుము. చెరలో, ఇప్పుడు ఏ చెరలోకి వెళ్ళా నువ్వు? పాపము అనే చెర, అపరాధము అనే చెర, శాపము అనే చెర, రకరకాలైన చెరలోనికి నువ్వు వెళ్ళిపోయావు. ఆ చెరలో ఉన్న నిన్ను క్రీస్తు కృపచేత రక్షించి, విడిపించి, కాపాడి, పరిశుద్ధపరిచి, ప్రత్యేకపరిచి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచే ఒక సంఘములో ప్రభు నేను నిలబెట్టాడు. కనుక నీవు జీవించినంత కాలం దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. కనుక దేవుని ముఖ కాంతి, దేవుని ముఖ ప్రకాశము. సో నేను లేకుండా మీరు ఫలించలేరు, నేను లేకుండా మీరు జీవించలేరు, నాకు వేరై ఉండి మీరు ఏమి చేయలేరు. అలాగే నా ముఖ ప్రకాశము లేకుండా, నా సన్నిధి కాంతి మీ మీద ఉదయింప చేయకుండా మీరేం సాధించలేరు. ఎంత ప్రయాసపడినా నువ్వు విజయం పొందలేవు. ఎంత పోరుకులాడినా నీ హృదయం నెమ్మది ఏలలేదు. ఒక తల్లిగా ఫెయిల్ అవుతావు, ఒక భార్యగా ఫెయిల్ అవుతావు, ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోతావు, ఒక భర్తగా ఫెయిల్ అయిపోతావు, ఒక కొడుకుగా ఫెయిల్ అయిపోతావు. నీ బాధ్యతల్లో నీకు విజయం సాధించలేవు. దేవుని కాంతిని మీద ఉదయించకపోతే. ఇప్పుడు మోషే ఐగుప్తు మీద విజయం పొందాడు, ఫరో మీద విజయం పొందాడు, ఎర్ర సముద్రం మీద విజయం పొందాడు, బండ మీద విజయం పొందాడు, సృష్టి మీద విజయం పొందాడు. అన్ని విజయాలు దేని వలన సాధ్యం? దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది, బయలుదేరి నీకెందుకు. దేవుడు తోడుగా వెళ్ళాడు మోషేకి, అన్నిట్లో జయాన్ని పొందగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం దేవుని సన్నిధి కాంతి
నీ మీద ఉదయింపచేస్తే గనక ఈ 4 ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఒకటి, నువ్వేం చేయలేవు. ఈ దేవుని యొక్క ముఖ దర్శనం లేకుండా నువ్వేం చేయలేవు, ఏం సాధించలేవు, ఎక్కడికి వెళ్ళలేవు, ఏం చూడలేవు, ఏం చేయలేవు. ఒక్క నీ దేవుని యొక్క కృప వలన, ఆయన ముఖ కాంతిని మీద ఉదయింప చేయడం వలన మాత్రమే నువ్వు సాధించగలుగుతావు. సో దేవుని ముఖవాంతి వలన కలిగే 4 ఆశీర్వాదాలు, వచ్చే 3 ఆశీర్వాదాలు వచ్చేవారం మనం ధ్యానించుకుందాం. చెప్పండి, 4 ఆశీర్వాదాలు ఏంటి? 1, వెరీ గుడ్, సమాధానం. 2, విజయం. 3, ఆశీర్వాదం. 4, అది. ఈ 4 ఆశీర్వాదాల చేత, ఈ 4 ఎప్పుడు వస్తాయి? దేవుడు మీ మీద ఉదయించినప్పుడు. ఎప్పుడు ఉదయిస్తాడు? ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుంటే సూర్యకిరణాలు నీ ఇంట్లోకి వస్తాయా? సూర్యకిరణాలు రాకపోతే ఎదుగుతావా? కొన్ని దేశాలు ఉంటాయి, సూర్యుడు ఆ దేశం మీద వస్తే ఉదయించడంట. వాళ్ళకి జెనెటిక్ లోపాలు. అది ఎవడు ఆ దేశంలో 3 అడుగుల కంటే ఎత్తు ఉండడం. చీకటి ఖండాలు అంటారు వాటిని, చీకటి ఖండాలు. ఆ దేశంలో ఎవడు 3 అడుగుల కంటే పెరగరు, హైట్ పెరగరు, జుట్టు ఉండదు, ఒక వికార రూపం అంటారు. చీకటి ఖండాలు. చీకటి ఖండాలు మనకున్న 7 ఖండాల్లో చీకటి ఖండాలు. ఆ చీకటి ఖండాల్లో ఉన్న ప్రజలు ఇట్లాగే ఉంటారు. సూర్యకిరణాలు వాళ్ళ మీద పడవు. సూర్యకిరణాలు వాళ్ళ మీద పడనందువల్ల కొన్ని ఆ లోపాలు వస్తాయి. శరీరం ఎదగదు, డే బై డే గ్రోత్ అవ్వదు. ఈరోజున పుట్టిన పిల్లలైనా చూడండి, తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి కాసేపు ఆ ఎండలు అట్లా నిలబెడతాడు. నువ్వు పెట్టేదానికంటే ఆ కిరణాల్లో ఎక్కువగా బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఈ ప్రత్యేక సమయంలో దేవాతి దేవుడు నిశ్చయముగా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సకల విధం